మంత్రి నిమ్మల రామానాయుడు నిర్మాణ కూలీగా మారారు. కేవలం ఫోటోలకు ఫోజులు ఇచ్చినట్లు కాకుండా తానే స్వయంగా ఇసుక సిమెంట్ మోశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో నిర్మిస్తున్న గౌడ శెట్టిబలిజ కళ్యాణ మండపం నిర్మాణ పనుల్లో ఆయన శ్రమదానం చేశారు. కార్మికులతో కలిసి మంత్రి కంకర, ఇసుక, సిమెంట్ను తట్టల్లో మోసుకెళ్లి మిక్సర్లో వేశారు. ఉన్నటువంటి గౌడ శెట్టిబలిజ కళ్యాణ మండపంకి ఈరోజు 3 కోట్ల రూపాయలు నిధులు కేటాయించి ఆ పనులు శరవేగంగా పరిగెత్తించి పనిచేసేలాగా ప్రతి వారము కూడా రివ్యూ చేస్తూ ఈరోజు ఆ యొక్క నిర్మాణ పనుల్లో కూడా శ్రమదానం చేయడం చాలా తృప్తి, ఆనందాన్ని కలిగించింది. ఎందుకంటే తెలుగుదేశం అంటే బీసీ, బీసీ అంటే తెలుగుదేశం. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి అన్న చంద్రబాబు నాయుడు గారి వరకు ఎప్పుడు బీసీలకి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. దానికి ఉదాహరణే మన పాలకొల్లు నియోజకవర్గంలో ఉన్నటువంటి గౌడ శెట్టిబలిజ భవనం. సంవత్సరంలోనే ప్రారంభించి పనిచేస్తున్నామని అంటే బీసీల పట్ల ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి ఉన్నటువంటి చిత్తశుద్ధికి ఇదొక నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ గౌడ శెట్టిబలిజ భవనాన్ని పూర్తి చేస్తామనేటువంటి ఏదైతే మాట ఇచ్చామో ఆ మాటని నిలుపుకోవడానికే ఈరోజు మొదటి సంవత్సరంలోనే ఆ 3 కోట్ల నిధులు కేటాయించాం. ఆ పనులు కూడా శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. ఈ రకంగా గౌడ శెట్టిబలిజ వర్గీయులకి సేవ చేసేటువంటి అవకాశం, వాళ్ళ రుణం తెచ్చుకునేటువంటి అవకాశం నాకు కలిగినందుకు సంతోషంగా, ఆనందంగా కూడా ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను.